హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రియా జాన్వి. సో ఈరోజు మనం బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, సో ముందుగా శనగపప్పుని నానబెడతాం. మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాం. నానబెట్టినాక బీరలు తెస్తాంగా, ఆ బీరకాయల్ని కట్ చేద్దాం. ఆలోగా అది నానుతుంది కాబట్టి తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో నేను ఈ క్యూట్ లిటిల్ బౌల్లో వేసుకుంటున్నాం. ఇప్పుడు వాష్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేసాము అని అంటే ఆ శనగపప్పుని వాష్ చేసుకొని మొత్తం ఇట్లా కొన్ని వాటర్ పోసేసి నానబెట్టేసామన్నమాట. తాను ఏం చేస్తుందనంటే బీరకాయని పీల్ చేస్తుంది. పైన పొట్టంతా నీట్గా చేయాలి. నీట్గా మొత్తం పీల్ చేసుకోవాలి. సో గాయస్, నేనైతే ఇప్పుడు పీల్ చేశాక మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఐ మీన్ చేదుగా ఉంటుంది ఒక్కోసారి. సో టేస్ట్ చేసి కుక్ చేయడం బెటర్. సో మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలి. నేర్చుకోండి, ఓకేనా? ఇలా చిన్న చిన్న పీస్గా కట్ చేయాలి. మంచిగా ఎంత మంచి కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. క్యూట్గా మా జాన్వీలాగా కాకుండా. నేను క్యూట్గానే ఉంటాను చాలా మందికి. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరిగిపోతాయి అంటే. సో బీరకాయ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ ఇంకా వెల్లుల్లిపాయ కట్ చేసుకుందాం. సో మీ క్వాంటిటీకి సరిపేటట్టు ఆనియన్ ఇంకా వెల్లుల్లిపాయ అయితే తీసుకోండి. మా కర్రీకి సరిపేటట్టు నేను 2 ఆనియన్స్ ఇంకా కొన్ని వెల్లుల్లి రబ్బలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కట్ చేద్దాం. సో ఆనియన్ ఇంకా వెల్లుల్లి రబ్బలు అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఈ క్యూట్ లిటిల్ కుక్కర్ని అయితే తీసుకుందాం. నేను ఎందుకు కనిపించట్లేదు అని అంటే నా ఫేస్ ఈరోజు బాగాలేదు, సో కనిపించట్లేదు. మా అమ్మ అయితే సజెస్ట్ చేసింది కుక్కర్లో కుక్ చేస్తే ఫాస్ట్గా కుక్ అవుతుంది అనేసి. సో కుక్కర్ని అయితే తీసుకుందాం. స్టాప్ చేయకీర్తి. సో ఈ కుక్కర్లో అయితే కుక్ చేసుకుందాం మనం ఇప్పుడు, ఎందుకంటే కర్రీ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి. సో లెట్ స్టార్ట్. ముఖ్యం కాబట్టి గ్యాస్ వెలిగించండి ముందు. తర్వాత ఆయిల్, ముందే కొంచెం ఆయిల్ వేసాం. ఆపేరా, యు నో ద డ్రిల్. ఆవాలు, ఎల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. వేగాక ఆనియన్ అనేది వేసుకుందాం. చావగొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మా జానుకు నా మీద ప్రేమ ఎక్కువయ్యి నేను నా మీద ఎక్కడ ఆయిల్ పడుతుందేమో అని చెప్పి ఆ కుక్కర్కి అడ్డగ్గా చాపింగ్ బోర్డు పెట్టి వంట చేస్తుంది. నా కెమెరా గర్ల్ లేదు, ఐ మిస్. సో నేను తనకి చెప్తున్నా నాకు తీయొద్దు ఈరోజు నేను బాగాలేను అనేసి. ఇలా బాగా వేపుకోవాలి ఆనియన్స్ని. ఆనియన్ రెడ్డిష్గా అయ్యాక మనం కట్ చేసుకొని ఉన్న బీరకాయని వేసి వేగించుకుందాం. ఓకే, జాగ్రత్తగా వేయాలి. చేతులు గంట కాలేకపోతే మళ్ళీ కాదు. సో బీరకాయలు వేగాక మనం నానబెట్టి ఉంచాం కదా పప్పు, అది వేసుకొని కలుపుకుందాం. ఓకే, కలుపుకుందాం. పులిహోర కర్రీ కలుపుకుందాం. నేను ఆ పులిహోర వీడియో నుంచి బయటికి రాలేదు. మా జాన్వి ఇంకా పులిహోర వీడియోలో బయటికి రాలేదంట గైస్. ఇది 3వ వీడియో అయినా ఇంకా ఫస్ట్ వీడియోలోనే స్టక్ అయిపోయింది అక్క. సో కొంచెం కారం వేసుకుందాం. ఉప్పు వేయొద్దు, ఎందుకంటే కర్రీ వండాక అదే కుక్కర్ విజిల్ వచ్చాక ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చెప్పలేము. కొంచెం పసుపు వేసి కలిపేసి వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెడతాం. ఓకే, మేము కొంచెం గరం మసాలా వేసుకున్నాం. అంటే మధ్యలో కాల్ వచ్చింది, నేను ఆ మూమెంట్లో వేసేసాను. కీర్తి తీయలేదు వీడియో. సో గరం మసాలా వేసుకోండి కొద్దిగా, మీకు సరిపెట్టదు. వాటర్ వేసుకుందాం. నేను వాటర్ వేస్తున్నా. వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటే
3 to 5 విజిల్స్. ఎక్కువ అయిపోవా? అంటే పప్పు కొంచెం ఓకే 3 విజిల్స్ వరకు పెట్టుకోండి. వెయిట్ ఫర్ ద విజిల్. సో విజిల్ వచ్చేలోగా మనం ఈ వ్యూని చూద్దాం. కాసేపు మనం ఈ వ్యూని ఎంజాయ్ చేస్తాం. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మాకు నచ్చే వ్యూ పాయింట్ అంటే ఇదే. మాకున్న వ్యూ పాయింట్ కూడా ఇదే కానీ చాలా బాగుంటుంది గైస్, రిలాక్స్గా ఉంటుంది. లాస్ట్ వీడియోలో కూడా చెప్తా లైక్ నాకు ఈ వ్యూ పాయింట్ అంటే ఇష్టం. సో నెక్స్ట్ వ్లాగ్ ఏమవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమెంట్ చేయండి. అంటే అన్నీ కుకింగే అనే కాదు, లైక్ మేము కుకింగ్తో ఎందుకు స్టార్ట్ చేసామంటే అదే మాకు థాట్ వచ్చింది. మేము ఎప్పుడు కుకింగ్లో కొంచెం బిజీ ఉంటాం, అంటే అదర్ దెన్ వర్క్. బయటికి కూడా తక్కువనే వెళ్తాం. సో ముంబైలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ 2 years. ఏ సాఫ్ట్వేర్ అయినా ముఖ్యంగా మీ ట్రైన్లో వెళ్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తోసేస్తారు. సో కర్రీ అయ్యేలోపు మనం రైస్ అయితే కుక్ చేసుకుందాం. మేమైతే ఫార్చ్యూన్ రైస్ యూస్ చేస్తున్నాం. సో మాకు 1.5 సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కడిగేసి 3 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెడదాం. సో నేనైతే రైస్ని కడిగేసి 3 గ్లాస్ వాటర్ వేసి పెట్టేసా కుక్కర్. సో విజిల్ కోసం వెయిట్ చేద్దాం. సో కర్రీ అయితే లాస్ట్కి ఇలా వచ్చింది. ఉప్పు వేసుకోండి గైస్. ఉప్పు వేసుకున్నాక కొంచెం కారం సరిపోతే కారం కూడా వేసుకున్నాను నేనైతే. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే టేస్ట్ చేసా. రైస్ అవుతుంది. సో బాయ్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ముందుకి చాలా చాలా వీడియోస్ వస్తాయి కొత్తవి, అంటే ఫుడ్ కాకుండా ఇంకా వేరేవి కూడా పోస్ట్ చేస్తా. నాకు కమెంట్లో సజెషన్స్ చేయండి ఏ టైప్ వీడియోస్ పోస్ట్ చేయాలనేసి. అంటే ముంబైలో ఉంటున్నా కదా, సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, సో ఐ విల్ పోస్ట్ బేస్డ్ ఆన్ దాట్. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ గాయ్స్. ఎదుకో రైస్ విజిల్ అయితే వచ్చింది. సో రైస్ అయిపోతుంది. ఇంకా రైస్ తినడమే. రైస్ ఇంకా కర్రీ తినేద్దాం. కర్రీ అయితే టేస్ట్ చూసా, బాగుంది. లైక్ ఓకే, యూ కెన్ ట్రై. సో బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా బెటర్. ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అనే కాదు. సో బ్యాచిలర్స్కి ఏంటంటే ఫాస్ట్గా ఒక కర్రీతో సరిపెట్టేసుకోవచ్చు. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అయితే నేనైతే కోరుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ, గుడ్ నైట్.